అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తనను తాను ప్రమోట్ చేసుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వాస్తవంలో కూడా ఆయన ట్రాక్ రికార్డ్ అలాగే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి మాత్రమే పేదరిక నిర్మూలనకు అవసరమని నమ్మిన వ్యక్తి ఆయన. 2004 వరకు ఆయన పందా ఈ తీరునే సాగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో తన విధానాలు మార్చుకోవాల్సి వచ్చిందన్నది వాస్తవం. 2009 ఎన్నికల నాటికి అన్ని ఉచితం అని జనాల వద్దకు వెళ్లారు చంద్రబాబు. దానిని ఆల్ ఫ్రీ బాబు అని వైఎస్ఆర్ ఎద్దేవా చేశారు కూడా. అయినా ఫలితం ఇవ్వలేదు. కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టింది. 2014లో రాష్ట్ర విభజన కారణంగా చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుభవంతో పాటు ఉచిత హామీలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అన్నది బ్రహ్మాస్త్రమైంది. అలా గెలిచిన బాబు చాలా హామీలు నిలబెట్టుకోలేదు అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ఓటమి. ఇక ఆనాడు జగన్ వైసీపీ తరపున ఉచిత హామీలతో జనంలోకి వెళ్లి 151 సీట్లు గెలుచుకున్నాడు. 2024 ఎన్నికలు టీడీపీకి ప్రాణప్రదంగా భావించి బాబు అనేక హామీలను గుప్పించారు. సూపర్ 6 అన్నారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. సంపదను సృష్టించి అమలు చేయడంలో ఎలాగో తనకు తెలుసు అన్నారు. జనాలు నమ్మి ఓటు వేశారు. 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు అసెంబ్లీ బయట లోపల వీలు కుదిరినప్పుడల్లా ఏపీ పట్టిపోయిందని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెబుతూ వచ్చారు. ఎన్నో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. జగన్ హయాంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. చివరకు 8 నెలల పాలన తరువాత తాపీగా ఒక బాంబు పేల్చారు. సంక్షేమ పథకాలు అమలు చేయమని కూడా తేల్చేశారు. దీని కారణంగా వచ్చే వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబుకు తెలుసు అనే అభిప్రాయం ఉంది. ఏపీలో అభివృద్ధి లేదని, అందుకే తనకు అధికారం అప్పగించారు అని బాబు అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారు. దాంతోనే ఆయన అమరావతి, పోలవరం వంటి ఈ 2 కీలక ప్రాజెక్టుల మీదనే ఫోకస్ పెట్టారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో 2029 నాటికి పూర్తి చేసి చూపించి ఎన్నికలకు వెళ్లాలన్నది బాబు ఆలోచనగా ఉంది. వీలైతే చివరి ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంది. బాబు ఈ విధంగా ప్రకటించడానికి మరో కారణం కూడా ఉంది. అన్ని పథకాలను టంచనుగా జగన్ అందిస్తూ వచ్చిన జనాలు 2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించలేదు. అందువల్ల పథకాలు ఒక్కటే గెలుపు మార్గం కాదని కూడా బాబుకు అర్థమయ్యే ఈ విధంగా కుండ బద్దలు కొట్టారని అంటున్నారు. అయితే జగన్ను మించిన సంక్షేమం ప్లస్ అభివృద్ధి అన్ని ఎన్నికల్లో చేసిన ప్రచారం గురించి మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు.